నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రోటరీ వారి కృత్రిమ చేతుల పంపిణీ ఈ నెల 20 నుండి ప్రారంభం. సీకే విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సందడి, సత్కారాలు, ఆశీస్సులు. సకల సౌకర్యాలతో మంగళగిరి రైల్వే స్టేషన్ నేటి దృశ్యం. ఆదర్శప్రాయులు పుచ్చలపల్లి, జేవి రాఘవులు మనసులో మాట. మంగళగిరి రోటరీ క్లబ్ సౌజన్యంతో ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకు కృత్రిమ చేతుల పంపిణీ జరుగుతుంది. ఈ మేరకు ఆదివారం నిర్వాహకులు సిటీ న్యూస్తో మాట్లాడారు. 20/5/2024 సంవత్సరం ఉదయం 8:30 గంటలకి జెమ్ MK1 పూర్తిగా చేయలేని వారికి చేయటం జరుగుతుంది. గత సంవత్సరం మంగళకరం అనే పేరుతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం డిసెంబర్లో. అదేవిధంగా దానికి కొనసాగింపుగా ఇప్పుడు రేపు 20వ తారీఖు ఉదయం 8:30 నుండి ఈ కార్యక్రమం బిగిన్ అవుతుంది. ఈ కార్యక్రమంలో పూర్తిగా చేయలేని వారికి చెయ్యి ఉచితంగా ఇవ్వబడుతుంది. దీన్ని మన మంగళగిరి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర స్టేట్ల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చేయలేని వారు వచ్చి ఈ చేతిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరపున జరుగుతున్న ఈ జెమ్ MK1 హ్యాండ్స్ ప్రాజెక్టు, ఇవి జర్మనీ హ్యాండ్స్ అండి. అంతకుముందు మనం US నుంచి తెప్పించిన హ్యాండ్స్ LN4, ఈ జర్మనీ హ్యాండ్స్ మనకు వచ్చినవి. దాంతోపాటు ఇది ఫిట్ చేయడానికి వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా అంతా జర్మనీ, యుగండా, న్యూజిలాండ్ ఇక్కడి నుంచి వచ్చారండి. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మనము రోటరీ మాంక్ అయినటువంటి రవి వడ్లమాని గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్కి మా రోటరీ క్లబ్ తరఫున డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ అయిన శరత్ చౌదరి గారు, అట్లానే డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ అయినటువంటి రామ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా విచ్చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సుమారుగా 1,40,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నిటినీ పూర్తిగా మేము మా క్లబ్ తరపున, అలానే కొంతమంది సహాయ సహకారాలతో వసతి అంతా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది మంగళగిరి డిగ్రీ కాలేజీలో జరుగుతుందండి. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంగళగిరి సీకే బాలుర హైస్కూల్లో 1999 SSC చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాటి గురువులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ మంచా విజయమోహన్ రావు, గురువులు జంజనం పాండురంగారావు, అందే కనకలింగేశ్వరరావు, కె రామారావు, పూర్వ విద్యార్థులు రేఖా నరేష్, మద్దెల కిషోర్, జంజనం సతీష్, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆ విద్యార్థులందరూ కూడాను వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ కూడాను వారందరూ కూడాను ఈ సమ్మేళనానికి హాజరయ్యి ఎంతో ఉత్సాహభరితంగా ఈ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారందరికీ కూడాను ఎంతో ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. అలాగే అప్పుడు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడాను గౌరవించి వాళ్ళందరికీ కూడాను సన్మానించడం, అలాగే మరి ఆనాడు బోధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క విద్యాబోధన గురించి కూడా స్మరించుకుంటూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఈ రోజున వారందరూ కూడా మరి మా ఉపాధ్యాయుల తరపున, అలాగే మా కమిటీ తరపున కూడాను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పేపర్లో చూస్తాం, IAS వాళ్ళు ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది, సాధించాలంటే రెండోసారి ప్రయత్నిస్తారు, ఛాన్స్ మిస్. మూడోసారి ఈ 1-2 సార్లు సాధించి విన్ అయిపోతాడు. మన పేపర్లో అనేక సార్లు చూస్తాం. అట్లానే మనకు ఒక దృఢ సంకల్పం, నేను నా కుటుంబం నా పిల్లలు మంచిగా ఉండాలి, అభివృద్ధిలోకి రావాలి, సమాజంలో మంచి గౌరవప్రశ్న ఉండాలి అనే సంకల్పం ఉన్నట్లయితే మీరు మీ పిల్లలు మీ కుటుంబం అంతా కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెంది చక్కగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. ఉపాధ్యాయుడు విద్యార్థి
ఈ సంబంధం చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకు ఉత్కృష్టమైందంటే ఇది స్వార్థరహితం. ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్ని ఎల్లప్పుడూ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే విధానం, లాంగ్ రన్లో వాళ్ళకు ఉపయోగపడేటటువంటి విధానం ఏదైతే ఉందో అది తన అనుభవంతో తను గ్రహించిన దాన్ని విద్యార్థులకు బోధిస్తూ సామదాన దండోపాయాలు ఏదైతే విద్యార్థికి అవసరమో అది ఉపయోగిస్తూ వాళ్ళని సరైనటువంటి పౌరులుగా, సరైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి తన శాయశక్తులా కృషి చేస్తాడు. 1994-99 బ్యాచ్ అంటే అందరూ 10th క్లాస్ చెప్తారు. మేమేంటంటే 94లో ఈ హై స్కూల్లో 6వ తరగతికి ఎంటర్ అయ్యాం. 99లో 10వ తరగతిని పూర్తి చేసుకొని ఎగ్జిట్ అయ్యాం. అయితే మా 99 బ్యాచ్ తరపున మేమందరం కూడా ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకోవడం జరిగింది. 25 వసంతాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని, అలాగే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి 2.5 నెలలుగా మరి చాంద్ బాషా, నరేష్, జంజనం సతీష్, సత్యనారాయణ, రాజేష్, మరి సూర్య భగవాన్, సర్దార్, కాట్రు శివప్రసాద్, కరుణాకర్, మన మిత్రులందరూ కూడా ఎంతో వ్యయప్రయాసలు కూడి వీరందరినీ, మన మిత్రులందరినీ కూడా ఒక చోటకి చేరదీసి ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఎంతగానో శ్రమపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అభ్యున్నతిగా సక్సెస్ఫుల్ చేశారు. ఎలా అంటే మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ కార్యక్రమం మంచిగా జరగడానికి ప్రతిఫలమైంది. 25 సంవత్సరాల తర్వాత మా తోటి విద్యార్థులను ఇక్కడ చూసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా గురువులను ఇక్కడ చూడటంతో మేము ఇంకా అప్పటి రోజులు గుర్తెచ్చుకొని చాలా చిన్న పిల్లలు అయిపోయినటువంటి భావన కలుగుతుంది. ఇదే గ్రౌండ్లో, ఇదే ఆట స్థలాల్లో మేము ఆడుకున్నటువంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఒకరికొకళ్ళు అందరం కూడా పరిచయం చేసుకోవటము, అదేవిధంగా మా గురువులకి పరిచయం చేసుకోవటము చాలా సంతోషంగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేసినటువంటి మా తోటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి మా గురువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మీకు తెలుసా, పుచ్చలపల్లి సుందరయ్య రాసిన ప్రసిద్ధ పుస్తకం పేరేమిటి? సమాధానం: పుచ్చలపల్లి సుందరయ్య రాసిన ప్రసిద్ధ పుస్తకం పేరు విశాలాంధ్రలో ప్రజారాజ్యం. బ్రిటిష్ కాలం నాటి మంగళగిరి రైల్వే స్టేషన్ దశాబ్దాల పాటు యథాతథంగా ఉంది. ఇంతకాలానికి అభివృద్ధికి నోచుకుంటోంది. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి రైల్వే స్టేషన్కు ఎంతో చరిత్ర ఉంది. పుణ్యక్షేత్రంగా, చేనేత కేంద్రంగా, రాజకీయ చైతన్య నియోజకవర్గంగా మంగళగిరికి ఎంతో పేరుంది. బ్రిటిష్ కాలంలోనే పొడవైన ప్లాట్ఫారంతో ఈ స్టేషన్ను నిర్మించారు. 100 ఏళ్ల క్రితమే మంగళగిరికి ఇంత స్టేషన్ అవసరమా అనే సందేహాలు కలిగాయి. దీనికి ఆధారం లేని సమాచారం ఒకటి ఉంది. అదేమంటే కర్ణాటకలోని మంగళూరులో ఈ స్టేషన్ నిర్మాణం జరపాలని ఆనాటి బ్రిటిష్ అధికారులు ఆదేశాలు ఇవ్వగా ఇంజనీర్లు పొరపాటున మంగళగిరిలో నిర్మాణ పనులు ప్రారంభించినట్లుగా, తీరా ప్రారంభం అయ్యాక విరమించడం ఎందుకన్న ఉద్దేశంతో కొనసాగించినట్లుగా కొందరు చెబుతుంటారు. ఏది ఏమైనా ఆనాటి అవసరాలకు అది ఎక్కువగా పెద్ద స్టేషన్గా కనిపించినా మారిన కాలంలో మంగళగిరికి ఎంతో ప్రాధాన్యతలు పెరిగాయి. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. ఎట్టకేలకు ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. అమరావతి రాజధాని అనే భావన కూడా నిధులు మంజూరుకు ఓ కారణంగా ఉంది. ఆలస్యంగానైనా మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకోవడం హర్షించతగిన పరిణామం. రైల్వే స్టేషన్ను పడమర భాగం వైపు కూడా విస్తరింపజేయడం మంచి విషయం. ఇప్పుడు ఉన్న అసౌకర్యాలను తొలగించేలా అభివృద్ధి జరగడం శుభ పరిణామం. ఎటొచ్చి ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగే విషయంలో కూడా శ్రద్ధ పెరగాలి. చాలా రైళ్లు ఇక్కడ ఆగడం లేదు.
ఆగే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు 1 నిమిషం మాత్రమే ఆగడంతో ప్రయాణికులు నానా హైరానా పడుతున్నారు. ఈ అంశాల్లో మార్పులు రావాల్సి ఉంది. మంగళగిరి కన్నా తక్కువ ప్రాధాన్యతలు ప్రాముఖ్యతలు కలిగిన పట్టణాల్లో కూడా అన్ని రైళ్లు ఆగుతాయి. కానీ ఈ విషయంలో మంగళగిరి నిర్లక్ష్యంకు గురవుతోందని చెప్పాలి. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి నడుమ సర్క్యులర్ ట్రైన్స్ నడపాలన్నది దశాబ్దాలుగా ఉన్న ప్రాజెక్ట్. కానీ అది అమల్లోకి రావడం లేదు. ఈ 4 పట్టణాల నడుమ సర్క్యులర్ ట్రైన్స్ నడిపితే హైవే మీద ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. సామాన్య పౌరులకు, పేదలకు సౌకర్యం పెరుగుతుంది. ఎడాపెడా వాగ్దానాలు చేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సౌకర్యం గురించి ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. ఇంతకాలానికైనా మంగళగిరి రైల్వే స్టేషన్కు మోక్షం లభించినందుకు స్థానికులు హర్షం వెలిబుచ్చుతున్నారు. కీర్తిశేషులు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరి సీనియర్ కామ్రేడ్ జేవి రాఘవులు మనసులో మాటను తెలుసుకుందాం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. సుందరయ్య గారి జీవితం మొత్తం ప్రజానీకానికే ఆదర్శవంతమైనటువంటి జీవితం, స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం. ఆయన 17వ ఏటనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించారు. ఆ తర్వాత భారతదేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని నినాదం తీసుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. దున్నేవాడికే భూమి కావాలి, భూస్వామ్య విధానం రద్దు కావాలి అని నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించి సాయుధ పోరాటం చేసి అనేక కష్టాలకు వచ్చి నిజాం ప్రభుత్వం రద్దయ్యేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. భారతదేశంలో వ్యవసాయ కూలీల జీవన పరిస్థితుల మీద అధ్యయనం చేసి భూస్వామ్య దోపిడీని రద్దు చేయడం కోసం, వ్యవసాయ కూలీలందరినీ కూడా సంఘటితం చేయడం కోసం రైతాంగ ఉద్యమాన్ని, వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించారు. భారత పార్లమెంట్లో మరి 52 నుంచి 67 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అనేక ప్రజా సమస్యల్ని వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు ఆయన. 67లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి రాష్ట్రంలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మరి పోరాటం చేసినటువంటి యోధుడు. మన జిల్లాలో నందికొండ ప్రాజెక్టుని ప్రతిపాదన చేసి నందికొండ నాగార్జున సాగరం కావాలని చెప్పి ఉద్యమాలు చేసినటువంటి మహనీయుడు. అనేక ప్రజా పోరాటాలు, ఉద్యమాలు ఆయన జీవితం అంతా కూడా నిండిపోయింది. కుల వ్యవస్థని ఆయన నిరసించారు. ఆయన పేరులో ఉన్నటువంటి కులాన్ని తీసేసి మరి ఆయన పేరు మరి సుందరయ్యగా నామకరణం చేసుకొని ముందుకు సాగినటువంటి యోధుడు. మరొక ప్రక్కన ప్రజల కష్టాలు ఎప్పుడు ఎక్కడ పడినా కానీ అక్కడికల్లా వెళ్ళి వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యించారు. 1977 దివిసీమ తుఫాన్ సందర్భంలో కానీ, అనేక విపత్తుల సందర్భంలో కానీ ఆయన చూపినటువంటి చొరవ, తెగువ ఈనాటికి కూడా మనం మర్చిపోలేనటువంటి విషయం. ఆయన పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మాట్లాడుతుంటే, ప్రజా సమస్యల్ని వెలుగెత్తుతుంటే పాలకపక్షాలు కూడా మరి నోరప్పగించి వినేటువంటి పరిస్థితి ఉండేది. ఆయన ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ రాజకీయాల్లో చాలా ఉన్నతమైనటువంటి విలువల్ని ఆయన పాటించాడు. ఆయన కమ్యూనిస్టు గాంధీగా ఆయన అందరూ చెప్పుకునేవాళ్ళు. ఆయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ తర్వాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఉండి, ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షించబడి కమ్యూనిస్ట్ పార్టీని దక్షిణ భారతదేశంలో నిర్మించడం కోసం అమీర్ ఐదన్ ఖాన్ గారితో కలిసి మరి ఇటు తమిళనాడులోను, కేరళలోను, ఆంధ్రప్రదేశ్లోను, కర్ణాటకలోను, మహారాష్ట్రలోను అనేక ప్రాంతాలు పర్యటించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి చాలా పెద్ద ఎత్తున కృషి చేశాడు. అటు ఉన్నప్రా వాయిలార్ పోరాటం కానీ, అటు ఆదివాసీ గిరిజనుల పోరాటం కానీ, మహారాష్ట్రలో జరిగిన పోరాటాల్లో కానీ ముఖ్య భూమికని నిర్వహించారు.
భారతదేశంలో రాజకీయ ఎజెండాగా భూ సమస్యను తీసుకొచ్చారు. దున్నేవాడికే భూమి కావాలి, భూ హక్కు రైతాంగానికి దక్కాలి అనేటువంటి పెద్ద పోరాటాన్ని తీసుకొచ్చారు. అది భూ సంస్కరణ చట్టానికి దారితీసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి విశాలాంధ్ర ఉద్యమం దారితీసింది. అందరికీ సమాన హక్కులు కావాలి అనేటువంటి దాంతో సోషలిస్ట్ రాజ్యాంగం అనేటువంటి రాజ్యాంగ పీఠికనే సవరణ చేసే విధంగా సోషలిస్ట్ రాజ్యాంగంగా రూపొందించడానికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయమైంది. ఆ విధంగా ఆయన్ని భారతదేశ ప్రజానీకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, దక్షిణ భారత ప్రజానీకం మర్చిపోలేని, తిరుగులేని మహానాయకుడిగా ప్రజల ముందు మరి ఆయన జీవితాన్ని అర్పించాడు. ఉన్న ఆస్తులన్నీ కూడా మరి ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు. ఆయన జీవితం అంతా భూస్వామి కుటుంబంలో పుట్టి ఆస్తిపాస్తులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా తెగించి మరి అన్నీ కూడా ప్రజలకే అర్పించి ఆ విధంగా కృషి చేసినటువంటి త్యాగశీలి ఆయన. ఏ రకంగానూ కూడా భేషజం లేకుండా నిరాడంబరంగా, నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రజల మనిషి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజెప్తాను. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఐనవోలు గ్రామంలో సిటీ లోథరన్ చర్చి నందు మందడం హాసిని మల్టీ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం డాక్టర్ షేక్ రహీం బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐనవోలు గ్రామంలోని ప్రజలు సుమారుగా 150 మంది పరీక్షలు చేయించుకుని వారికి దృష్టిలోపం ఉన్నవారికి, శుక్లములు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా మందడంలోని హాస్పిటల్ నందు ఆపరేషన్లు చేయబడునని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చర్చి ఫాదర్ ఐజక్ శామ్యూల్ వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది భాష, కిషోర్, ప్రియాంక, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు గ్రామంలో ఉన్న బాప్టిస్ట్ చర్చి నందు హాసిని వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆసుపత్రి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి. ఈ శిబిరం నాకు ప్రముఖుల వైద్యులు మరియు స్టాఫ్ మరియు ఈ ప్రార్థనా మందిరంకి వచ్చిన భక్తులందరికీ ఈరోజు ఉచితంగా వైద్య శిబిరం మరియు శుక్లాల ఆపరేషన్ ఉన్న వారి అందరూ కూడా మేము ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేయడానికి తెలిసామండి. కాబట్టి ఈ సహకారం అందించిన మా పాస్టర్ గారికి మరియు పెద్దలందరికీ నమస్కారం. అలాగే భాషా గారికి మరి మాతో సహకరించిన వీళ్ళందరికీ కూడా వేలాది వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఐనవోలు టౌన్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా మా సంఘం అంతటి తరఫుగా, మా సంఘ నాయకులందరి పక్షంగా, సభ్యులందరి పక్షంగా, ముఖ్యంగా సిటీ కేబుల్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా మందిరంలో మందిరంలో ఉన్నటువంటి హాసిని సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీనికి మాకు సహకారం అందిస్తున్నటువంటి వారు మరి సహోదరులు భాషా గారు, వారి యొక్క కుమారులు వైద్యులు, మరి కంటి వైద్య నిపుణుల వారు, మరి వారికి వారి బృందానికి మా సంఘమంతటి తరఫుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క హాసిని హాస్పిటల్ మందడంలో ఉంటూ అనేక మంది మరి పేదలైనటువంటి ప్రజల యొక్క జీవితాల్లో మరి వెలుగులు నింపుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఉచితమైనటువంటి శిబిరాలు నిర్వహిస్తూ ఆయా మండలాల్లో, గ్రామాల్లో వారు ఉంటూ అనేక మందికి అందిస్తున్నటువంటి వైద్య సహాయం వల్ల చాలామంది మరి బెనిఫిట్ అవుతూ ఉన్నారు, లాభపడుతూ ఉన్నారు. వారి యొక్క సేవల్ని మరి అభినందిస్తూ దేవాది దేవుడు రానున్న దినాల్లో మరింతగా వారి సేవలను అనేక స్థలాలకు విస్తరింపజేయాలని, ఆ యొక్క మరి నేత్రాలయం ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపబడాలని కోరుకుంటూ మనసా వాచా వారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ కేబుల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో రాజధాని రైతులు, రైతు కూలీలు గత 1615 రోజులుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తమ నిరసన గళం విప్పారు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం.
దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో కొప్పుల బాబురావు మెమోరియల్ భవనంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. రావ్స్ బాండ్స్ ఆఫ్ లవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొప్పుల అనిల్ బాబు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం నందు 130 మందికి పరీక్షలు జరుపుగా ముఖ్యంగా గుండె, ఎముకలు, కీళ్లు, సాధారణ వ్యాధులు, క్యాన్సర్ నిర్ధారణ, కంటి, దంత పరీక్షలు జరిపారు. విజయవాడ సెంటినీ, గుంటూరు బొమ్మిడాల క్యాన్సర్ హాస్పిటల్, అమరావతి డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య, షుగర్, బీపీ, ఊపిరితిత్తులు, ఎకో, ఈసీజీ వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అనిల్ బాబు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొప్పుల మరియమ్మ తెలిపారు. వైద్య శిబిరంలో రావ్ బాండ్స్ ఆఫ్ లవ్ సంస్థ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 55 మందికి ఎకో పరీక్షలు, 17 మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మరింత మెరుగైన వైద్య నిర్ధారణ కోసం పంపినట్లు వైద్యులు తెలిపారు. ఈనాటి మంచి మాట. నీటి కంటే నెత్తురు చిక్కనిదే కావచ్చు, కానీ అది మీ వీలునామా రాయడానికి పనికొచ్చే సిరా కాదు. మిరియం మోడల్. మంగళగిరి రామనాథం చెన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో వృద్ధులకు కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం ప్రతినిధి రామనాథం వెంకటేశ్వరరావు, ఏ విజయ్ కుమార్, ఆకురాతి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 5,000 మందికి ఇప్పటికీ కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం జరిగింది. ఇది 108వ శిబిరం. ఈరోజు మరి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథులు ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈరోజు అందరికీ కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం జరుగుతుంది. ఉత్త కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం ఆహారం అనేదే కాకుండా వచ్చిన వారికి ధ్యానాన్ని నేర్పిస్తూ ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారానే ముక్తి వస్తుంది. ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత వస్తుంది, జీవితం పట్ల అవగాహన వస్తుంది. ఆఖరి శ్వాసలో అయినా సరే ఎవరైతే తృప్తిగా జీవిస్తారో వారికి మాత్రమే ముక్తి వస్తుంది. తృప్తే ముక్తి. కానీ ఎప్పుడు కోరికలతో వెంటాడుతూ అది లేదు, ఇది లేదు, అదెట్ట, ఇదెట్ట అని అనుకుంటూ దేనికోసమైతే వెంపర్లాడుతా ఈ శరీరాన్ని వదిలేస్తారో మరలా అదే జన్మ తీసుకొని మరలా అదే కష్టాలు, అదే బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మకు కూడా జ్ఞానం కావాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి ఒక 20 నిమిషాలు, అర్ధగంట సేపు ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. శిబిరంలోనే కాదు, రోజువారీ వచ్చిన భోజనానికి వచ్చిన వాళ్ళకు కూడా ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ధ్యానం చేయించటం, ఒక 10 నిమిషాల పాటు వాళ్ళకి చక్కని జ్ఞానబోధ అందించటం, అప్పుడు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించి ఆహారాన్ని మరలా పార్సిల్ చేసి ఇవ్వటం జరుగుతుంది. లేటు రామనాథం చిన్నకోటయ్య గారు, శివపార్వతమ్మ గారి యొక్క కుమారుడు శ్రీ రామనాథం వెంకటేశ్వర్లు గారు, సార్ వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమాన్ని అజామరంగా ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి జరిపిస్తున్నందుకు మరి చాలా సంతోషపడుతూ ఆయనకు, వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆశీర్వాదంగా ఇచ్చి ఇదే క్రమంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క చోటుని, ఈ ధర్మ కార్యక్రమానికి ఆయన నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతున్నారో అని చెప్పేసి నేను నిజంగా వారి పిల్లల్ని వాళ్ళందరినీ కూడా భగవంతుడు చక్కగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ 108వ నేత్ర పరీక్షా శిబిరం తాలూకు కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. గత అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా స్థానిక వివిధ వర్గాల నుంచి పెద్దలను ఆహ్వానిస్తుంటాము. ఈరోజు మనం ముఖ్య అతిథులు వారు శ్రీ ఆర్కేపూడి విజయ్ కుమార్ సిన్హా గారు, వారు శ్రీమతి ఇచ్చేశారు. తదుపరి మన ధ్యానరత్న ఆకురాతి శంకరరావు గారు వచ్చిన అందరి చేత ధ్యాన మార్గంలోకి జీవితాన్ని మళ్లించే సూచనలతో ధ్యాన సాధన చేపించారు. వారికి ధన్యవాదాలు. మరొక మనం అతిథి ఆకురాతి ఫిరోజ్ బాబు గారు, వారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రతి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. జాతీయ రహదారిపై చెనకాకాని వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎంటీఎంసీ పరిధిలోని చెనకాకాని వద్ద ఆర్టీసీ బస్సు డివైడర్కు ఢీకొని ప్రక్కకు దూసుకు వెళ్లింది. దీంతో బస్ డౌన్లోకి వెళ్లకుండా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రయాణికులెవరూ పెద్దగా గాయపడలేదు.
సంఘటనా స్థలాన్ని పోలీస్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడారు. ఈ బస్ గుంటూరు డిపోకు చెందినదని అధికారులు తెలిపారు. మనకు తెలీదు దెబ్బలు ఎవరికి తగిలి డ్రైవర్ దెబ్బలు తగిలి గౌతమ బుద్ధుని బోధనలు ఈ సమాజానికి అవసరమని మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అన్నారు. 2568వ జయంతి వేడుకలను మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని వైష్ణవి కళ్యాణ్ మండపంలో గురువారం సాయంత్రం 6 గంటలకు వైభవంగా మానవతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పొట్లబత్తిని వెంకటేశ్వరరావు కళానిలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. బుద్ధ పూర్ణిమ వేడుకలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని సమావేశంలో పాల్గొన్న మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబత్తిని లక్ష్మణరావు, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, పిరమిడ్ సేవాదళ్ కార్యదర్శి ఆకురాతి శంకర్రావు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఇంకా ఈ సమావేశంలో అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, చిలక వెంకటేశ్వరరావు, అందే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2568 సంవత్సరాల క్రితం భగవాన్ బుద్ధుడు జన్మించడం జరిగింది. ఆయన వైశాఖ పౌర్ణమి రోజున జన్మించాడు. అదే వైశాఖ పౌర్ణమి రోజున ఆయన జ్ఞానోదయం పొందాడు. అదే వైశాఖ పౌర్ణమి రోజున పరినిర్వాణం చెందాడు, అంటే మరణం చేశాడు. ఈ జీవితంలో ఒక గొప్ప విశేషాలు 3 కూడా ఒకే రోజు, అది పౌర్ణమి రోజు జరగటం ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ మహనీయునికి కూడా లేదు. అదేవిధంగా ఆయన తన రాజ్యం నుంచి బయటకు వెళ్ళినది ఆషాఢ పౌర్ణమి రోజున వెళ్ళటం జరిగింది. అదేవిధంగా తొలి ధర్మ ప్రబోధం చేసినటువంటిది ఆషాఢ పౌర్ణమి రోజునే జరిగింది. ఇట్లాగే ప్రతి పౌర్ణమి కూడా బుద్ధుడి బోధనలతోటి ఆయన జీవితంతో ముడిపడి ఉంది. ఈ రకంగా సంవత్సరంలో వచ్చేటువంటి 12 పౌర్ణములకు కూడా బుద్ధుడి జీవితంతో సంబంధం ఉంది. మరి బుద్ధుడు చెప్పినటువంటి అంశం ఏమిటంటే, చాలామందికి తెలుసు ఆయన దుఃఖాన్ని పోగొట్టడం కోసం అన్వేషణ చేశాడు. ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి మార్గాన్ని కనుగొన్నాడు. అది ఆయన ప్రపంచానికి అందించాడు అనేటువంటిది. మానవతా వేదిక ఆధ్వర్యంలో మరి గోలి మధు గారు కన్వీనర్గా ఉన్నటువంటి ఈ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు జరగబోతూ ఉన్నాయి. మానవతా విలువలు కలిగినటువంటి ఈ సమాజంలో ఇప్పటికీ ఆ విలువలు ఉన్నటువంటి చాలామంది మరి స్ఫూర్తినిస్తూ ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం కనిపిస్తున్నాం. అటువంటి వారు ఇంకా అనేక రంగాలకు చెందినటువంటి కళా సాహిత్య రంగాలకు చెందినటువంటి మనసున్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వర్తమాన సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు బౌద్ధం చక్కటి పరిష్కారాలు చూపుతుందని, మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్ళిపోయినటువంటి బౌద్ధం ఆచరిస్తూ అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఎంతో మెరుగుపరుచున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ బౌద్ధాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో విశిష్టంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ బౌద్ధంలో ఉన్నటువంటి విశేషాలను, ఈ శాంతి మార్గాలను, బుద్ధుడి బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం. అదేమిటంటే, మరి సభా కార్యక్రమానికి ముందుగానే భరతనాట్యం జరుగుతుంది. ఇది కూడా శ్రీ ఉమామహేశ్వర క్షేత్ర కళాక్షేత్రం నుంచి లాడ్చాచార్యులు
కందికట్ల వాసుదేవరావు గారి నేతృత్వంలో తయారైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన నాట్య కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మంగళగిరి ఆంజనేయ కాలనీలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు మాతృమూర్తి, గోవాడ సరోజిని వర్ధంతి కార్యక్రమం జరిగింది. సరోజిని చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందం అవద్దయ్య, గోవాడ రవి, షేక్ రియాజ్, వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి ఘాట్ రోడ్డులోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్థానిక శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి సభ్యులు దేవాలయంను పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు కిషోర్ గురూజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి మంగళగిరి శాఖ తరఫున దేవాలయ పరిశుభ్రత యోగము ఘాట్ రోడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయ పరిశుభ్రత యోగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాస్యభక్తి. చాలామంది భక్తి అంటే కేవలం పూజ పురస్కారము యజ్ఞయాగాదులు మాత్రమే అనుకుంటాము. వాటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటంటే 9 మెట్లు ఎక్కాలి. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నృసింహ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 2వ రోజు ఆదివారం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర పూజలు జరిగాయి. దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఉత్సవ విశిష్టతను వివరించారు. అగ్నిమదనం, దాని తర్వాత పంచగవ్య శ్రావణ, ఈ ఆవుకు సంబంధించినటువంటి గోమయం, గోమూత్రం, ఇట్లా ఈ ఆవుకు సంబంధించిన పెరుగు, నెయ్యి అన్నీ కూడా కలిపి వాటిని పంచగవ్యాలు అంటారు. వీటన్నిటిని కూడా చతుర్వేదాలు చెబుతూ ఆవాహనం చేసి ఆ యొక్క తీర్థాన్ని ఈ దీక్ష తీసుకున్న ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఆ యొక్క తీర్థాన్ని అందిస్తుంటారు స్వాములు. అటువంటి తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పంచగవ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ యొక్క తీర్థం మన గర్భంలోకి వెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి రుగ్మతాలు కానీ ఏదైనా వ్యాధికి సంబంధించినటువంటి క్రిమికీటకాలు, రోగాలు కానీ ఇవన్నీ కూడా నశింపజేస్తుందని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ఈ మహోత్తర కార్యక్రమం ఈ రోజున భక్తులందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క పంచగవ్య తీర్థం స్వీకరించారు.